లైన్లలో నిలబడే ఓపిక లేకనే రైతుల ధర్నాలు, వారిని ఎవరో రోడ్డుపై కూర్చోబెడుతున్నారు, సినిమా టికెట్లు క్యూతో పోల్చిన రేవంత్. సో ఇది జనరల్గా ఎట్లా మనం ఒక సామెత వాడుతుంటున్నాం. ఏంది అంటే ఇల్లు కాలుతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే పీడోల చక్రవర్తి నీరో చక్రవర్తి పీడోలు వాయించుకుంటారట. వీళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. వాడు చెప్పుతో కొట్టుకుంటున్నాము, దిక్కుక ఇక్కడ యూరియా మంటలు. మనం 2 రోజులుగా ఎదురు చూసిన యూరియా దొరకపోవడంతో కడుపు మండి గురువారం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం పైన రాళ్ళు రువ్వి షాపు ఎదుట మంట పెడుతున్న రైతులు. సో ఇంతకుముందు రైతులకు కేవలం ఒక బాధ ఉండడం, ఆవేదన ఉండడం తప్ప అన్నదాతలు దాదాపుగా ఆగ్రహించరు. అన్నదాతలకు ఓపిక ఎక్కువ. అన్నదాతలకు ఏం జరిగినా ఇది మా కర్మ అనుకునే ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తులు. అన్నదాతలకు కూడా ఆగ్రహం తెప్పించే మార్పు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళలో కూడా ఒక ఆవేశాన్ని తీసుకొచ్చాడు. ఆ రోజు ఆలోచనను తీసుకొచ్చాడు, ఇప్పుడు ఆవేశాన్ని తీసుకొచ్చాడు. ఆ ఆవేశం ఇప్పుడు ఆగ్రహంగా మారింది. ఇగో ఇట్లా ఈ మొత్తం ఎక్కడికక్కడ రైళ్లు రువ్వి మంటలు తలగబెట్టి ఆ విధంగా ఈరోజు అన్నదాతలు ఏంది నిలబడే ఓపిక లేక రైతులు ధర్నాలు రోడ్డుపై కూర్చోబెడుతున్నారు, సినిమా టికెట్లతో పోల్చిన రేవంత్ రెడ్డి. రైతులు క్యూ లైన్లలో తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లైన్లలో నిలబడే సహనం లేకనే రైతులు యూరియా కొరత ఉందని చెప్తున్నారని. అంటే తప్పు రైతులది, ముఖ్యమంత్రిది కాదు, ఎరువులు పంచే వాళ్ళది కాదు. ఇన్ని రోజులు మాకు కేంద్రం ఎరువులు ఇయ్యలేదని చెప్తున్నది అంతా అబద్ధము. మాకు ఎరువులు ఇవ్వండి, ఎరువులు వస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్తున్నది అంతా అబద్ధము. మా దగ్గర ఎరువులు ఉన్నాయి, కానీ ఎరువులు తీసుకునే ఓపిక రైతులకు లేదట. ఇది మన ముఖ్యమంత్రి చెప్పే మాటలుగా అనడానికి ఆయనకు మరి ఎట్లా అనిపిస్తున్నదో ఏం కథో. యూరియా కొరత ఉందని చెప్తున్నారని, యూరియా కోసం లైన్లో నిల్చున్న వారిని ఎవరో ఒకరు తీసుకెళ్లి ధర్నా చేయిస్తున్నారని తెలిపారు. యూరియా కోసం అసలు నిలబడే పనే లేకపోతే ధర్నా ఎందుకు చేస్తారు? అదే మరి మిగతా వాటి గురించి ఎందుకు ధర్నా చేయట్లేదు? ఉల్లిగడ్డల గురించో టమాటాల గురించో ధర్నా చేయొచ్చు కదా, ధర్నా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే కేవలం ఇదే రీజన్. వాళ్లకు దొరకనప్పుడే వాళ్ళ కడుపు మండుతుంది, కడుపు మండితేనే రోడ్డు మీదకి వస్తారు, రోడ్డు మీదకి వస్తేనే ధర్నాలు చేస్తారు. అది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేశాడు, ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పాలన చేస్తున్నాడు, అంటే ఈ పాలనలో ప్రజలు ఉండరు కాబట్టి ప్రజలు తన పాలనను ప్రశ్నిస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇది ప్రతిపక్షాల కుట్ర అనిపిస్తుంది. అంటే ఈయనే కాదు, ప్రభుత్వంలో ఎవరున్నట్టునే ఉంటుంది. అధికార పీఠం అనే దానికి ఒక అహంకారం అనేది ఉంటుంది. బేసికల్గా అహంకారం ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకోదు. ఈరోజు ఇదే జరుగుతుంది. ఆ అహంకారం వల్లనే గత ప్రభుత్వాన్ని మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది అధికార పీఠానికి మళ్ళీ ఒక్కొక్క డిగ్రీ ఎక్కుతూ వస్తున్నది. ఈరోజు రైతులు యూరియా కోసం ధర్నాలు చేస్తుంటే పక్కన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తున్నాడు? బ్లాక్ మార్కెట్కి పోకుండా ఇప్పటికే ఒక 5,000 టన్నుల యూరియా బ్లాక్ మార్కెట్కి పోతుంటే దాన్ని అందరినీ పట్టుకున్నారు, సీజ్ చేసిరు, వాళ్ళని బొక్కలేసారు. మన దగ్గర ఒక్క బస్తా పట్టుకోలే, ఇప్పటి వరకు ఒక్క బస్తా పట్టుకోలే. బ్లాక్ మార్కెట్కి పోతున్నది. బ్లాక్ మార్కెట్కి పోతుందని కేంద్రం యొక్క వ్యవసాయ శాఖ మంత్రి నడ్డా స్వయంగా చెప్పాడు. ముఖ్యమంత్రి కూడా ఒక సమీక్ష పెట్టి బ్లాక్ మార్కెట్కి పోకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లను ఉదయం 7 గంటలకే మీరు ఫీల్డ్లో ఉండాలి, ప్రతి పిఏసిఎస్ వద్ద స్టాక్ బోర్డులు పెట్టాలి, యూరియా ఎంత ఉన్నది, ఎంతమందికి వస్తుంది అని ఒక విధానం పెట్టాలి అని పోలీసులను కూడా పెట్టడం జరిగింది. ఏం జరిగింది మరి? ఏం లేదు, అల్లికి అల్లి సున్నాకు సున్నా అన్నట్టు ఇప్పటి వరకు రూపాయి ఉపయోగం లేదు. ఒక్క బస్తాను పట్టుకోలేదు, ఎక్కడ ఒక స్టాక్ బోర్డు పెట్టలేదు, ఎక్కడ అధికారులు ఉదయం 7 గంటలకు ఏ పిఏసిఎస్ దగ్గర ఉండడం లేదు. అంటే మన పాలన మీద అంత గ్రిప్ ఉన్నది. మనం చెప్తే ఒక్క కలెక్టర్ పట్టించుకుంటోడు లేడు, ఒక్క పిఏసిఎస్ ఓపెన్ అయ్యేది లేదు, ఒక్క బస్తాను పట్టుకునేది లేదు. అయినా కూడా మనం చేయలేక ఎదుటోళ్ళ మీద నిందలు వేస్తామన్నట్టు ఇప్పుడు మనం కంప్లీట్గా చేతులు ఎత్తేయడంతో ఇంకా ఈ పరిస్థితిని డైవర్షన్ చేయాలంటే రైతులనే నిందించాలి. ఇప్పుడు ఆ రైతులనే నిందించే వీళ్ళని ఎవరో తీసుకుపోయి ధర్నా చేస్తున్నారట. మరి మీకు మస్తు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది, అడుగడుగున పోలీసులు ఉన్నారు కదా, పోలీసులని అక్కడ మీడియా ఉన్నారు. ఇలా మీడియా వాళ్ళు ఎక్కడికెక్కడ వచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఆ మీడియా వాళ్ళని తీసుకెళ్ళి మీకు కూడా ఒక ప్రైవేటు సైన్యం, ప్రైవేట్ మీడియా ఉన్నది కదా, వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు రైతులు గారు అని పోలీసులతో చెప్పించండి. వాళ్ళ ఐడి కార్డులు చూపెట్టండి, అర్థమవుతుంది. ఆధార్ కార్డులు ఉంటాయి కదా, వాళ్ళకు ఆధార్ కార్డులను చూపెట్టానండి. వీళ్ళు ధర్నా చేయడానికి వచ్చారా అట్లా చూపెడితే వాళ్ళని కొడతారు పోలీసులని. మమ్మల్ని ఎవరో తీసుకొచ్చి ధర్నా చేయిస్తారు అంటే పోలీసులను కానీ నువ్వు తీసుకొచ్చే జనాలను కానీ ఉతికి ఆరేస్తారు. ఆ పరిస్థితి ఈరోజు
రాష్ట్రంలో రైతుల్లో ఉన్నది. ఒక్కసారి మంది అందరూ ఒక దగ్గర నిలబడితే యూరియా అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనబడుతుంది. సినిమా హిట్ అయినా అందరికీ టికెట్ దొరుకుతుంది, కానీ లైన్ పెద్దగా కనబడుతుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేం కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో కూడా ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటలు లైన్లో నిలబడేసరికి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి పోయి రోడ్డుకు అడ్డంగా కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడనే కూర్చుంటే ఏంది, ఆడ కూర్చుంటే ఏంది, ఈడ కూర్చుంటే ఏంది అని ఎవడో ఒకడు తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతాడు. ఇది అంటే మన ముఖం బాలేక అద్దం బలగొట్టినట్టు ఉన్నది ఇది. గతంలో మరి ఇట్లా ఎందుకు కూర్చోలేదు 8 గంటలు? నీకంటే ముందు ఉన్న ప్రభుత్వంలో ఇట్లాంటివి ఎక్కడన్నా జరిగినాయి 8 గంటలు? ఇట్లా సినిమా టికెట్ల లెక్క కూర్చున్నారా? చెప్పులు క్యూలో అవుపడ్డాయా? యూరియా కోసం తనలాడిరా రైతులు? మరి గతంలో లేనిది నీ ప్రభుత్వంలో ఉంటే నీకు ఒకటేసారి ఇంతమంది వస్తే 8 గంటలు పడుతుంది, మొదటోడికి 8ఓడికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓ విధానం మొదలుపెట్టారు. ఏంది అంటే పిఎస్సిఎస్ సెంటర్లోనే కాదు, మిగతా చౌక ధరల దుకాణాల్లో కానీ, మిగతా సెంటర్లలో, అగ్రికల్చర్ సెంటర్లలో కానీ, రైతు బంధు సెంటర్లో కానీ అన్నిట్లలో వాటిని డీసెంట్రలైజ్ చేసేసారు. ఒకటే దగ్గర పెట్టి ఇస్తే ఇట్లాంటి దొరుకుతుంది. 4 ఓపెన్ చేస్తే ఏమవుతుంది? నలుగురు 4 దిక్కులో పోతారు, ఎవరికి దొరుకుతుంది వెళ్ళిపోతారు. రైతులు 8 గంటలు వాళ్ళకి ఏమన్నా సరదానా? నువ్వేమన్నా టీవీ సినిమా చేసినావా 8 గంటలు లైన్లో ఉండి చూడడానికి? అనడానికి ఉండాలి కదా రైతులని. మనము చేతగాక మనకు సావురాక ఎదుటోని ఏదో అన్నట్టు మనం చేసే అది లేక ఆ యూరియాని తీసుకొచ్చి అందుబాటులో ఇవ్వలేక 8 గంటలు ఏంది ఈయన చెప్పేది. మొదట ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేము. అసలు నువ్వు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకున్నావు? ఎప్పటికప్పుడు ఇస్తే అసలు వాడు లైన్లోనే నిలబడరు కదా.